జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని బాలాజీ గణపతి విగ్రహాల తయారీ కేంద్రంలో గణపతి విగ్రహాన్ని ఒక చోట నుంచి మరో చోటకు తరలిస్తూ ఉండగా 11 kV విద్యుత్ వైర్ తగిలి 10 మంది కార్మికులు విద్యుద్ఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా మిగిలిన వాళ్లు గాయపడ్డారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. సమాచారం అందుకున్న కలెక్టర్ సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ వినాయకుడి విగ్రహాలు తయారు చేయడంలో భాగంగా ఒక షెడ్ నుంచి మరో షెడ్డుకు మార్చే క్రమంలో 10 మంది కార్మికులు విద్యుత్ షాక్కు గురయ్యారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కోరుట్ల ప్రాంతం వినాయక విగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. వినాయకుడు విగ్రహాలు తయారు చేసే దాంట్లో ఒక షెడ్లో విగ్రహం తయారైతా ఉన్నాయి. పక్క షెడ్లోకి షిఫ్ట్ చేస్తూ ఉండగా అది ఆ పోల్స్కి అవి తగలడం వల్ల ఇమ్మీడియట్గా కూడా కరెంట్ అదా స్ప్రెడ్ అయ్యి మన వాళ్ళు ఒక తయారు చేసే దీంట్లో ఉన్న 10 మంది ఇంజురీస్ అవ్వడం జరిగింది. 2 డెత్స్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బాడీస్ మన దగ్గరే ఉన్నాయి. అవి ఇమ్మీడియట్గా కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి మనము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక 4 మనకి బర్న్స్ అయ్యాయి దీనివల్ల. సో ఈ బర్న్స్కి మనకి స్టేట్ లెవెల్లో బెస్ట్ అనేది మనకి ఉస్మానియాలో ప్లాస్టిక్ అండ్ బర్న్స్ సంబంధించిన వార్డు ఉంది. స్టేట్లోనే బెస్ట్ అన్నారని చెప్పి ఇమ్మీడియట్గా కూడా మనము అంబులెన్సెస్లో అవన్నీ కూడా పంపించడం జరిగింది. ఆ మృతుల కుటుంబంలో ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా ఇమీడియట్లీ 5 lakhs ఎక్స్రీచా ప్రకటన చేయడం కూడా కొంత వాళ్ళకు ఆ కుటుంబాలకు ఓదార్పుగా భావించగలమని చెప్పండి. తక్షణమే ఎక్స్గ్రీషా రిలీజ్ కావాల్సినటువంటి చర్యలు చేపడతాం. సరే, ఆఫ్ కోర్స్ ఇక మిగతా ఫార్మాలిటీస్ అంతా అయిపోతాయి. ఇప్పుడు ఈ గాయపడిన వారిలో ఏదైతే ఉందో ఒక 3 పరిస్థితి కొంత క్లిష్టంగా ఉన్నది. వాళ్ళని ఏదైతే తక్షణమే ఎంజీ హాస్పిటల్ వరంగల్ షిఫ్ట్ చేస్తున్నారు. ది అదర్ ఇంకా 3-4 ఏదైతే ఉందో దే కెన్ బి మేనేజ్డ్ హియర్ అని చెప్పిన అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు.